పదండి, అందరూ పదండి. ఇప్పుడు సంకల్పం అనే ఛాయ్ తాగి ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గెలుపు అనే ఛాయ్ తాగుదాం. ఇప్పుడు ఛాయ్ రుచి ఇంకా బాగుంటుంది. అయినా భీమ్లో గొప్పవాడు అనిపించుకునే కాంక్ష ఎప్పుడెప్పుడు రగులుతుందో అప్పుడు నా జీవితంలో రుచి ఇంకా బాగా పెరుగుతుంది. భీమ్, మరి నీ ఆ మాటుంగులోని 11వ ఆటగాడు తను ఇంతవరకు రానేలేదు. తను ఏం చెప్పాడంటే నేరుగా మైదానంలో కలుస్తానన్నాడు. ముందు మనం వెళ్దాం అన్నయ్య, తను వచ్చేస్తాడులే. సరే, నేను బ్యాటింగ్ బంతి తీసుకొస్తాను. బ్యాట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? బ్యాట్ కాలు బూడిదైపోయింది కదా. ఇక బ్యాట్ లేకుండా ఆడడానికి ఎలా వెళ్తావు భీమ్? ఇదిగో బాబు, వేసుకో. నాన్నా, చూడు బాబు, ఈ కోటు తరచుగా నేను నీకు ఎప్పుడెప్పుడు తొలగించానంటే నువ్వు చదువుకోవడం కోసం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నాను నువ్వు జీవితంలో ఏదైనా చేయని, ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే, కానీ నువ్వు చదువులో అందరికంటే ముందుండాలి అని. ఈ రోజు నేను ఇది కూడా కోరుకుంటున్నాను, నువ్వు ఆటల మైదానంలో కూడా అందరికంటే ముందుండాలని. కానీ మనం ఆడడం ఎలా? ఏమైంది? బ్యాట్లు కనిపించడం లేదు, ఇక్కడే పెట్టాను. కనిపించడం లేదు అంటే ఇక్కడే ఉంటాయి కదా, సరిగ్గా వెతుకు. ఇక్కడే పెట్టాను. కొంచెం త్వరగా వెతకండి. ఎక్కడుందో వెతకండి. అక్కడ చూడండి. ఏమైపోయింది? ఇక్కడ చూసారా? దొరికిందా రమా? బ్యాట్ దొరికిందా? దొరకలేదు. ఒకవేళ ఎవరైనా కావాలని తీయలేదు కదా. ఇక్కడెవరు తీస్తారు? హితేష్ బాబాయ్, నాకు నిజం చెప్పండి, బ్యాట్ ఎక్కడుంది? అరే నాకేం తెలుసు, నేను అసలు చూడనే లేదు. నువ్వు నన్నే అడుగుతున్నావా? చూడండి హితేష్ బాబాయ్, మీరు తప్ప ఇలాంటి పనులు ఎవరూ చేయలేరు. అరే అసలు నువ్వేమంటున్నావు? బాలా, ఎందుకు? ఇంకెవరో ఎందుకు చేయలేరు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఏంటంటే మీరు ఛాయ్ అడిగినప్పుడు బహుశా అప్పటిది మర్చిపోయినట్టున్నారు. పొయ్యి వెలిగించడానికి అసలు కట్టెలే లేవు అన్న సంగతి మీకు నేను రాత్రే చెప్పాను కదా. నేను బ్యాట్లు కాల్చి ఛాయ్ మరిగిస్తున్నాను. జీజాబాయ్, ఆవిడకేది సరైంది అనిపించిందో ఆవిడ అదే చేసింది. మీరెందుకు తప్పు చేయడానికి వెళ్తున్నారు నాన్న? ఇది నేనే స్వయంగా చెప్పుండకపోతే నా దగ్గరికి ఎవరు వచ్చుండేవాళ్లే కాదు. నేను బ్యాట్లు కాల్చానని స్వయంగా ఎందుకు చెప్పానంటే నేనేం కోరుకున్నానంటే అందరికీ తెలియాలి నేనేం కోరుకుంటున్నాను. అన్నయ్య, అన్నయ్య ఈమెతో గొడవ పడ్డానికి ఇది సమయం కాదు. అయినా ఈమె నుంచి మీరు ఇంకేం ఆశించగలరని? శాంతించండి జీజాబాయ్, ఈ ఆట పూర్తి కానివ్వు, అప్పుడు చెప్తాను. ఒక ఓడిపోయిన వ్యక్తి నాకేం చెప్పగలడు అసలు? ఈ ఆట ఆడొచ్చిన తర్వాత నీ దగ్గర ఏమీ మిగలదు. ఇక నాతో ఏం చెప్తారులేండి మీరు. అందరూ తొందరగా పదండి, టాస్క్ సమయం అయింది. అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అయ్యో న్యాయవాది గారు,
ఇదిగో బ్యాటే మిగల్లేదు. ఇక ఎలా ఆడతారు? నాన్న, బాబు భీమ్, నువ్వు ఒక పని చెయ్యి. టీం మొత్తాన్ని తీసుకుని మైదానానికి వెళ్ళు. ఈ లోపు నేను ఇంకా బాల బ్యాట్ తయారు చేస్తాను. కానీ ఇంత తక్కువ అవుతుంది, సమయంలో అయిపోతుంది. నాన్న చెప్పింది నిజమే. ముందు నువ్వు వెళ్ళు, మేం చూసుకుంటాం. పద బాబు, నువ్వు నీ పనిముట్లు తీసుకునిరా. పదండి, నువ్వు వెళ్ళు. పదండి. పదండి, త్వరగా పదండి. అయ్యయ్యో, చాయ్ అన్న తాగలండి. ఈరోజు ఒక మహత్తరమైన మ్యాచ్ జరగబోతుంది. పెద్ద జాతికి ఇంకా చిన్న జాతికి మధ్య. ఎంపైర్లిద్దరూ మైదానం వైపు వెళుతున్నారు. కొద్ది క్షణాల్లోనే పెద్ద జాతి వాళ్ళ టీం కెప్టెన్ అలాగే చిన్న జాతి వాళ్ళ కెప్టెన్ మధ్య నాణెం ఎగరేసి టాస్ వేస్తారు. ఎంపైర్లిద్దరూ మైదానంలోకి చేరుకున్నారు. ఇక ఇప్పుడు స్వాగతం పలకండి పెద్ద జాతికి చెందిన టీం కెప్టెన్ నరోత్తమ్ జోషికి. పెద్ద జాతికి చెందిన టీం కెప్టెన్ మైదానంలోకి చేరుకున్నాడు. కాకపోతే ఆ చిన్న జాతి వాళ్ళ టీం ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళ కెప్టెన్ కూడా కనిపించడం లేదు. కొంపదీసి భయపడి పారిపోలేదు కదా? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈ చిన్న జాతి యొక్క టీం కెప్టెన్ భయపడి పారిపోయి ఉంటాడు. మేమిక్కడున్నాం. ఇక ఎటు చూడండి, చిన్న జాతి టీం వాళ్ళ కెప్టెన్ అలాగే తన టీంతో కలిసి మైదానంలోకి వచ్చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. నేను టాస్ వేసేసి వస్తాను. తర్వాత వచ్చి మనం ముందుగా ఏం చేయాలో చెప్తాను. సరే భీమ్రావ్. ముష్టి వాళ్ళు వచ్చేసారు. అదిగో వీడి నాటకం మొదలైపోయింది. వాడు కేవలం అదే చేయగలడు. చిన్న జాతి టీం కెప్టెన్ మైదానంలోకి చేరుకొని నేలను ముద్దాడుతున్నాడు. కానీ తనకు తెలుసుండటం మంచిది. అలా చేయటం వల్ల రన్నులు రావని అలాగే వికెట్లు పడవని. కానీ భీమ్రావుకు తనకంటూ ఒక నాటకం ఉంటుంది. నేను కూడా అదే అంటున్నాను. నాన్న, దీంతో బ్యాట్ తయారు చేయొచ్చు. ఆగు, ఏం చేస్తున్నావు? ఎవరిని అడిగి చెట్టు కొడుతున్నారు? చూడండి, మాకు చాలా అవసరం ఉంది, అందుకే అంటే అవసరం ఉందని దొంగతనం చేస్తావా? ముందు నువ్వు స్టేషన్కి పద. చూడండి, ఈ ఆట పూర్తి కానివ్వండి. నేను మీ వెంట స్టేషన్కి రావడానికి కుదరదు. మీరిద్దరూ ఇప్పుడే పదండి. రెండు టీంల కెప్టెన్లు ఇద్దరూ టాస్ వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంపైర్ నరోత్తమ జోషికి నాణెం ఇచ్చారు. ఇప్పుడు హెడ్స్ నాణాన్ని ఎగరవేయటం జరిగింది. టేల్స్. ఇక ఆరంభంలోనే నరోత్తమ జోషి టాస్ లో గెలిచాడు. బ్యాటింగ్. వావ్! ఇక నరోత్తమ జోషి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టాస్ తో పాటే బస్తీ వాళ్ళు తమ ఇంటిని పొందాలన్న ఆశ కూడా చేజారిపోయినట్టే. ఏమైంది భీమ్?
బౌలింగ్ వేయాలి, సిద్ధంగా ఉండండి. కానీ నాన్న ఇంకా బాలా అన్నయ్య ఇంతవరకు రానేలేదు. వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? వచ్చేసాం భీమ్. బ్యాట్ చాలా అద్భుతంగా తయారు చేశారు. నాన్న, ముందుగా బౌలింగ్ వేయాలి. మీరు వికెట్ కీపింగ్ చేయడం కోసం ప్యాడ్లు కట్టుకోండి. కానివ్వండి, సిద్ధంగా ఉండండి. బౌలర్ల కోసం అలాగే ఫీల్డర్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిన్న జాతి వాళ్ళ శ్రేయోభిలాష్ వచ్చేశాడు. ప్రచండదేవి గారు, సాహెబ్, టాస్ ఎలాగూ గెలిచాం, అలాగే ఈ మ్యాచ్ కూడా మనమే గెలుస్తాం. మీరంతా నిశ్చింతంగా ఉండండి. నరోత్తమ్, వెళ్ళి వాళ్ళందరి దిమ్మ తిరిగేలా చేసిరా. ఎలా ఆడాలంటే వాళ్ళు అసలు నీ స్కోర్ దగ్గరికి కూడా చేరుకోకూడదు. అలాగే జరుగుతుంది. వెళ్ళు. ఇక అందరికంటే ముందు బ్యాటింగ్ చేయడానికి వస్తున్నారు నరోత్తమ్ జోషి ఇంకా ప్రభాకర్. నరోత్తమ్, దిమ్మ తిరిగిపోవాలి. మొదటి బంతి హితేష్ వేయబోతున్నాడు నరోత్తమ్ కు. బాబాయ్, ఇక ఇది సిక్సర్. శభాష్. హితేష్ రెండో బంతి వేస్తున్నాడు. ఇంకొక సిక్సర్. ఇప్పుడు ఆడండి. చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు మొదట్లోనే గెలిచేలా ఉన్నారు. బాబాయ్ బాబాయ్, విసరండి విసరండి, త్వరగా 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 బాబాయ్. రన్అట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆటగాళ్ళిద్దరూ సరైన సమయంలో తమ స్థానాలకు చేరుకున్నారు. మూడు ఓవర్లు ముగిసిన తర్వాత పెద్ద జాతి వాళ్ళ టీం చేసిన స్కోర్ 26 రన్లు. అందులోంచి 18 రన్లు కేవలం నరోత్తమ్ చేయటం వల్లే వచ్చాయి. ఇప్పుడు 4వ ఓవర్ ప్రారంభం. జనార్దన్ చేయబోతున్నాడు. ఇక ఇది జనార్దన్ మొదటి బంతి. ఇక మొదటి బంతికే 4 రన్లు వచ్చాయి. వికెట్లను చూస్తూ బాల్ వేయండి, సరిగ్గా వేయండి. బాబాయ్, అయ్యో, ఇప్పుడు బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు భీమ్రావ్.
ఇక ఇది మొదటి బంతి. మొదటి బంతికి నరోత్తం 2 రన్లు చేశాడు. మిగతా బౌలర్ల కంటే భీమరావు మంచి ఓవర్ వేశాడు. నాకైతే 200 రన్లు తను చేస్తాడు అనిపిస్తోంది. తేలిగ్గా చేయగలడు. రాము ఇలారా. చూడరమా, బౌలింగ్ బాగా వేయాలి. అలాగే. ఎంత వేగంగా వేయగలవో అంత వేగంగా వేయి. ఆ భీమరావు ఖచ్చితంగా ఎప్పటిలాగే వాడికి కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. వికెట్ల మధ్యలో వేయడానికి ప్రయత్నం చేస్తారేనా? ఇదిగో పద రాము. ఏడో ఓవర్ ముగిసేసరికి అయినటువంటి స్కోర్ 52 రన్లు, ఎలాంటి వికెట్ నష్టం లేకుండా. అయితే అసలు చిన్న జాతి వాళ్లకు స్తోమతే లేదు పెద్ద జాతి వాళ్ల వికెట్ తీసుకోవటానికి. ఒకసారి మళ్ళీ నన్ను బౌలింగ్ వేయనివ్వు. ఈ నరోత్తం తల పగలగొట్టి తీరుతాను. లేదన్నయ్య, అలా కోపంతో ఆట ఆడకూడదు. కానీ ఆటను ఆటలాగే ఆడాల్సి ఉంటుంది. మీరు వేయకండి. మనోహర్ బాబాయ్ ఇలా రండి. అయ్యో భీమ్, మనోహర్ బాబాయ్కి బౌలింగ్ చేత కాదు. చూద్దాం బాలా అన్నయ్య. మనోహర్ బాబాయ్ మీరు బౌలింగ్ వేయండి. నేనా? చూడండి, నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. రన్లు చాలా ఎక్కువే అయ్యాయి. మీరేం చేయాలంటే మీరు వేగంగా పరిగెత్తుకుని రండి. అలాగే. వాళ్ళకి ఏమనిపించాలంటే మీరు బంతి వేగంగా వేస్తారని, కానీ మీరు బంతిని నింపాదిగా వేయండి. అలాగే బంతిని తిప్పేయండి. సరేనా? ఆందోళన పడకు భీమ్, నేను ఎలాగైనా వేస్తాను. జాగ్రత్త. అంటే భీమరావు కూరగాయల మనోహర్కు బంతి ఇచ్చాడన్నమాట. మనోహర్ వేసిన బంతిని నరోత్తం దాన్ని ప్లే చేశాడు. అలాగే రన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. త్వరగా 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 త్వరగా. ఇక తన బంతి వికెట్ కీపర్ రాంజీకి విసిరాడు. ఇక రాంజీ తనను అవుట్ చేశాడు. పెద్ద జాతికి చెందినటువంటి మొదటి వికెట్ పడిపోయింది ప్రభాకర్ రూపంలో. చాలా బాగుంది. అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి రాబోతున్నాడు. అతని పేరు దేవేందర్. నరోత్తం జోషి స్కోరు మొత్తం 48 అయింది. తను కేవలం 2 రన్ల దూరంలో ఉన్నాడు తన అర్ధ సెంచరీకి.